హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఒక పెను సంచలనమనే చెప్పుకోవాలి. ఇవాళ జరిగిన ఘటనే దానికి ఉదాహరణ. ఇవాళ జరిగిన వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్‌లో వాళ్ళ రాజ్యసభ ఎంపీలు మరియు రాజ్యసభ సభ్యులు ఎన్డీఏ కూటమి అభ్యర్థికి బేషరతుగా మద్దతు తెలియజేశారు. ఓటింగ్లో పాల్గొన్నారు. అతనికి ఓటేశారు. ఆ రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన 3 కలిపి కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత. కానీ కేంద్రంలో ఆయన ఎప్పుడు కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో ఆయన ఎప్పుడు కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూనే వస్తున్నారు. ఇప్పటి నుంచి కాదు, ఆయన 2019లో ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి 2024 స్టిల్ ఇప్పుడు దాకా కూడా ఆయన కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ పెద్దలతోటి కానీ బీజేపీ పార్టీతో కానీ ఎప్పుడు సత్సంబంధాలే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. దీనికి ఉదాహరణ ఏంటంటే 2019 నుంచి 2024 వరకు ఆయన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో హిందూ దేవాలయాల మీద పెద్ద ఎత్తున జాళ్ళు జరిగినాయి. రథాలు తగలబెట్టారు. రాముడు విగ్రహాలు తెర నరికారు, చేతులు నరికారు, గుడి గోపురాలను పడేశారు. అక్కడ ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ ఇన్వాల్వ్ కాలేదు. అదే వేరే రాష్ట్రంలో అయితే అప్పటికే పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎస్ గొడవ చేసేది. ఇన్ని దారుణాలు జరిగిన హిందూ దేవాలయమైన ఆర్ఎస్ఎస్ ఆంధ్ర రాష్ట్రంలోకి 2019 నుంచి 2024 వరకు ఎంటర్ కాల. దీనికి ప్రధానమైన కారణం అతనికి బీజేపీ పార్టీతోటి సత్సంబంధాలు నెలకొనటమే. బీజేపీ అంటే ఆయనకి భయం ఉండొచ్చు. ఎందుకంటే బీజేపీ కేంద్ర గవర్నమెంట్ దగ్గర సిబిఐ ఉంది, ఈడీ ఉంది, ఐటీ ఉంది. ఇతను చేసిన అక్రమాలు ఎప్పుడైనా సరే బీజేపీ పెద్దలు బయటపెడతారని, ఇతన్ని అరెస్ట్ చేస్తారని భయమో, లేకపోతే ఇతని మీద ఐటీ రైట్స్ జరుగుతాయని భయమో, లేకపోతే ఇతని ఆస్తులు ఈడీ అటాచ్ చేసిద్దని భయమో తెలియదు. కానీ కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ పెద్దలతోటి మరో కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీతోటి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాంగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూనే ఉన్నారు. దీనికి ఉదాహరణే వాళ్ళ జరిగిన వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో బేషరతుగా బీజేపీకి మద్దతు ఇవ్వటం, ఎన్డీఏ గవర్నమెంట్కి మద్దతు ఇవ్వటం. అసలు ఇవాళ ఆయన ఎలక్షన్లో పాల్గొనపోయినా ఆయన గురించి మనం చెప్పుకునే వాళ్ళం కాదేమో. కానీ కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ప్రతి ఒక్క రాజకీయ నిర్ణయం కూడా సంచలనమే అని అనటానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. థ్యాంక్ యూ.